ఇదంతా తుప్పాలగూడ, నార్సింగు ఈ ప్రాంతాల చెరువులు. దాదాపు నాకు తెలిసి ఒక 100 ఎకరాల చెరువు ఉంటుంది. ఇది చూడండి, మొత్తం చెరువులు కట్టేశారు. మొత్తం అంతా కంప్లీట్ చెరువులు కట్టేశారు. రంగనాథ్కు తెలుసు ఇదంతా చెరువు అని తెలుసు. గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను చేసేది ఏంటంటే ఇట్లాంటివి కొంత పొడిగేసి తెల్లగుని నీళ్ళు తెల్లగుని చూపించేసి మిగతా అంతా ఆక్రమించేసుకొని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు, దొంగలకు, లఫంగులకు వీళ్ళకి అప్పగించడానికి మళ్ళీ కూడకుండా అక్కడ గుడి కట్టారు. గుడి పేరు మీద, మసీదు పేరు మీద, చర్చిల పేరు మీద ఇట్లా ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు మొత్తం కూడా దోసుకుంటున్నారు దొంగ నా కొడుకులు. ప్రజలకు సిగ్గు లేదు డబ్బులు తీసుకొని ఓట్లేయడానికి. పాలకులకు కూడా అదే కావాలి, డబ్బులు ఇస్తాం ఓటేస్తారు వీళ్ళు లేదో వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా మీకు నమస్కారం పెడుతున్నా. ఇంత దోపిడీ చేస్తూ ఉన్నారు పాలకులు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం చెరువులను మొత్తం ఈ చెరువుల రక్షణ పేరు మీద భక్షణ చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకం చేసిందిగా మరి మీ అందరు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జవహర్ పీరు.